హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ టీవీ మీడియా. సో మొత్తానికైతే గద్వాల్ విజయలక్ష్మి గారికి అతి త్వరలో ఒక పెద్ద అగ్ని పరీక్షనే రాబోతుందని అయితే చాలా స్పష్టంగా మనకు అర్థం కాబోతుంది. ఏంటి ఆ అగ్ని పరీక్ష అంటే త్వరలో బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇదే గద్వాల్ విజయలక్ష్మి గారి మీద ప్రస్తుతం ఆమె మేయర్ జిహెచ్ఎంసీ మేయర్ కాబట్టి ఆ మేయర్ గారి మీద త్వరలో అవిశ్వాస తీర్మానానికి ప్లాన్ చేస్తున్నారు. దానికి సంబంధించి రీసెంట్గా ఒక వీడియో అనేది చాలా వైరల్ అయింది. ఈ వీడియో ఇది బీఆర్ఎస్ నాయకులందరూ కూడా సమావేశమయ్యారు. అక్కడ ఇది తలసాని శ్రీనివాస్ గారి ఇంట్లో వీళ్ళందరూ సమావేశమయ్యారు. సమావేశమై చాలా అంశాలు చర్చించారు. చాలా అంటే చాలా అంశాలు చర్చించారు. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇంకెలా ముందుకెళ్ళాలి అని చెప్పేసి అనే అంశం మీద కూడా వాళ్ళు చర్చించడం జరిగింది. కేవలం ఆ ఒక్క అంశమే కాకుండా గద్వాల్ విజయలక్ష్మి గారి మీద కూడా తప్పకుండా అవిశ్వాస తీర్మానం మన పెట్టాలి అని చెప్పేసి కూడా చాలామంది అక్కడున్న ఎమ్మెల్యేలు ప్రతిపాదన తీసుకొచ్చారు. దాని మీద కూడా ప్రస్తుతం ఉన్న కేటీఆర్ గారు కావచ్చు, లేకపోతే ఇటు హరీష్ రావు గారు కావచ్చు, లేకపోతే అటు కేసీఆర్ గారు కావచ్చు, ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకుంటారు. త్వరలో అవిశ్వాస తీర్మానం అయితే ఖచ్చితంగా పెట్టబోతున్నారని అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఫిబ్రవరి 10వ తారీఖు ఆమె పదవి కాలం పూర్తి కాబోతుంది. దాని తర్వాత ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి అని ఒక ప్లానింగ్ అయితే చేస్తున్నారని అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దాని ప్రధాన కారణం ఏం లేదు, చాలా సింపుల్. గద్వాల్ విజయలక్ష్మి గారు బీఆర్ఎస్ పార్టీ నుండి ఆమె కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. కార్పొరేటర్గా ఎన్నికైన తర్వాత గతంలో ఇదే బీఆర్ఎస్ పార్టీకి గద్వాల్ విజయలక్ష్మి గారి తండ్రి అయిన కేకే గారు చాలా అంటే చాలా కీలకంగా వివరించిన వ్యక్తి మనందరికీ తెలుసు. ఈవెన్ కేసీఆర్ గారు కూడా కేకే గారి సలహాలు తీసుకొని అనేక నిర్ణయాలు తీసుకున్నారు. సో ఆ కేకే గారి కూతురు కాబట్టి ఆ పదవి అనేది చాలా ఈజీగా వచ్చేసింది. ఏది జిహెచ్ఎంసీ మేయర్ పదవి అనేది చాలా ఈజీగా వచ్చేసింది. అప్పటికీ బీఆర్ఎస్లో ఉన్న అనేక మంది నాయకులు వ్యతిరేకించారు దీన్ని. అంటే ఆల్రెడీ కేకే గారికి ఆల్రెడీ మంచి పదవి ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీలో, మళ్ళీ అదే కుటుంబం నుండి మళ్ళీ మీరు సేమ్ గద్వాల్ విజయలక్ష్మి గారికి మీరు మేయర్ పదవి ఇస్తే బీఆర్ఎస్ పార్టీలోనే విభేదాలు వస్తాయని చెప్పేసి చాలామంది కేసీఆర్ గారి వరకు ఈ కంప్లైంట్ని తీసుకెళ్లారు. బట్ కేసీఆర్ గారు వాటిని ఏదిని పట్టించుకోలేదు. నేను ఒక డిసైడ్ అయిపోయారు, గద్వాల్ విజయలక్ష్మి గారిని మేయర్గా చేయాలనుకుంటున్నాను, ఖచ్చితంగా ఆమె మేయర్ అవుతుందని చెప్పేసి గతంలో కేసీఆర్ గారు చెప్పేశారు. దాని ప్రకారంగానే ఆమె మేయర్ అయిపోయారు. సో మేయర్ అయ్యారు, బాగానే ఉంది. మరి ఎలక్షన్లు వచ్చాయి. ఎలక్షన్ల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత ఆబ్వియస్లీ అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకే చాలామంది జంప్ అయిపోతారు కదా. అందులో భాగంగానే గద్వాల్ విజయలక్ష్మి గారు కావచ్చు, లేకపోతే వాళ్ళ తండ్రి కేకే గారు కావచ్చు, వీళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయారు. సో అతిపెద్ద దెబ్బ ఇది. ఎంతోమంది హేమాహేమి నాయకులు ఉన్నా సరే, ఎంతోమంది హేమాహేమి కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా సరే, వాళ్ళెవ్వరికి రాని పదవి వాళ్ళందరినీ పక్కన తప్పించేసి ఒక గద్వాల్ విజయలక్ష్మి గారిని ముందుకు తీసుకొచ్చి మేయర్ పదవిని ఇస్తే ఆ పార్టీని వదిలేసి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయారు ఈమె. సో ఇదే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీని చాలా హర్టింగ్ అనిపిస్తుంది. అరే మేము ఇంత ప్రాధాన్యత ఇస్తే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వదిలేసి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోవడం ఏంది అని చెప్పేసి. సో ఎలాగైనా సరే గద్వాల్ విజయలక్ష్మి గారి మీద విశ్వాసం పెట్టి తీరాల్సిందే అని చెప్పేసి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అయితే చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయింది. ఫిబ్రవరి 10 వరకు పదవి కాలం ఉంది. దాని తర్వాత అయితే ఖచ్చితంగా అవిశ్వాస తీర్మానం అయితే పెట్టాలని అయితే డిసైడ్ అయిపోయింది. సో దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టాలి అనుకుంటే గద్వాల్ విజయలక్ష్మి గారి మీద మద్దతు అనేది డెఫినెట్గా, సభ్యుల మద్దతు అనేది డెఫినెట్గా 50% కంటే కూడా ఎక్కువగా ఉండాలి. అప్పుడే ఆ అవిశ్వాస తీర్మానం అనేది నెగ్గుతుంది. ప్రస్తుతం వచ్చేసి జిహెచ్ఎంసీలో కార్పొరేటర్ల సంఖ్య 196 మంది ఉన్నారు. సో ఈ 196లో 50% కంటే ఎక్కువగా ఓటింగ్ వస్తేనే ఆ విశ్వాస తీర్మానం అనేది నెగ్గుతుంది. 100 మందికి పైగా ఓటింగ్ అనేది వేయాలి అవిశ్వాసానికి. ఎస్ మేము అవిశ్వాస తీర్మానాన్ని మేము మద్దతు ఇస్తున్నాము అని చెప్పేసి 100 మందికి పైగా మద్దతు ఇస్తేనే ఈ అవిశ్వాసం అనేది నెగ్గుతుంది, లేకపోతే ఫెయిల్ అయిపోతుంది.
వీగిపోతుంది. సో ప్రస్తుతం ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఈ 196 మందిలో బీఆర్ఎస్కి వచ్చేసి 56 మంది ఉన్నారు, బీజేపీకి వచ్చేసి 48 మంది ఉన్నారు, ఎంఐఎంకి వచ్చేసి 48 మంది, కాంగ్రెస్ పార్టీ 2 స్థానాల్లో ఉన్నారు. సో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలువురు కార్పొరేటర్లు పార్టీలు మారారు. మనందరికీ తెలిసిందే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఈ ఏదైతే ఈ బీఆర్ఎస్ నుండి 56 మంది ఉన్నారో ఈ 56 మంది కార్పొరేటర్లో చాలా మంది ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయిపోయారు. సో మరి ఇంత క్యాలిక్యులేషన్స్ అనేవి ఉన్నాయి. ప్రస్తుతం ఇదే బీఆర్ఎస్ పార్టీ ఇదే ఆలోచిస్తుంది. ఇప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టడం నిమిషం పని, బట్ పెట్టిన తర్వాత అది సక్సెస్ అయితేనే బీఆర్ఎస్ పార్టీకి ఎంతో కొంత మైలేజ్ అనేది వస్తుంది. అవిశ్వాస తీర్మానం వీగిపోతే వేస్ట్ అయిపోతుంది. అదే ఆలోచిస్తుంది ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ. అవిశ్వాస తీర్మానం పెడితే ఖచ్చితంగా అవిశ్వాస తీర్మానం నెగ్గేలా ఉంటేనే పెట్టాలనేది వీళ్ళ ఆలోచన. ప్రస్తుతం బీఆర్ఎస్ కార్పొరేటర్ల సంఖ్య 40, బీజేపీ 41, ఎంఐఎం 41, కాంగ్రెస్ 24గా ఉంది. గ్రేటర్లోని 24 నియోజకవర్గాల్లో ప్రస్తుతం 11 స్థానాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, 7 చోట్ల ఎంఐఎం, 1 నియోజకవర్గంలో బీజేపీ, 5 చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. గ్రేటర్ పరిధిలోని 5 ఎంపీ స్థానాలకు గాను 4 బీజేపీ, 1 ఎంఐఎంకు దక్కాయి. కౌన్సిల్లో బలాలు నేపథ్యంలో బీఆర్ఎస్ ఒంటరిగా విశ్వాసం పెట్టే అవకాశం లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు విప్ జారీ చేసిన ఆ పార్టీ సభ్యుల సంఖ్య 80కి మించదు. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటున్నది తేలాల్సి ఉంటుంది. సో ఈ లెక్కన మనం మాట్లాడుకుంటే ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం ఈ ఆల్మోస్ట్ ఈ బీజేపీలో ఉన్న బీఆర్ఎస్లో ఉన్న 56 మంది ఇటు కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయిన తర్వాత మనం ఒకసారి క్యాలిక్యులేషన్ చూసుకున్నట్టయితే ప్రస్తుతం వచ్చేసి బీఆర్ఎస్ కార్పొరేటర్ల సంఖ్య 40, అంటే 56 నుండి 40కి పడిపోయింది బీఆర్ఎస్. దాని తర్వాత వచ్చేసి 48 ఉన్న బీజేపీ వచ్చేసి 41కి వచ్చేసింది. అలాగే 44 ఉన్న ఎంఐఎం వచ్చేసి 41కి వచ్చేసింది. 2 స్థానాలు ఉన్న కేవలం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి 24 స్థానాలకు ఏకబాగింది. అంటే ఇతర పార్టీల నుండి వచ్చిన అనేక మంది కార్పొరేటర్లు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు కాబట్టి 2 స్థానాల్లో గెలిచిన ఇదే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 24 ఉంది, బలం పెరిగింది. సో మరి 24 మంది బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. ఈ సంఖ్యాబలం ఒకసారి మనం చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ 40, బీజేపీ 41, ఎంఐఎం 41. ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ముగ్గురు కలిసి ఒక మాట మీద నిలబడి వాళ్ళు ముగ్గురు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేస్తే ఖచ్చితంగా ఇదే గద్వాల్ విజయలక్ష్మి గారు అవిశ్వాస తీర్మానంలో ఘోర ఓటమి చెందుతారు. సో ఆమె మేయర్ పదవిని కోల్పోతారు డెఫినెట్గా. బట్ ఇక్కడ బీజేపీ, ఎంఐఎం బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతుందా లేదా అన్నదే ఇక్కడ మనకు క్వశ్చన్ మార్క్. ఇప్పుడు బీజేపీ ఏమో న్యూట్రల్గానే ఆలోచిస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి మేము మద్దతు తెలిపితే మాకేం వస్తుంది, మాకేం లాభం అన్నది ఎప్పుడు బీజేపీ క్యాల్కులేషన్లోనే ఉంటుంది. ఎంఐఎం అంటారా ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీ అంటే ఎంఐఎం నైజం ఏంటంటే అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో ప్రస్తుతం వచ్చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీకే మద్దతు అనేది ఇస్తుంది. ఎవరైతే ఈ 41 మంది కార్పొరేటర్లు ఉన్నారో వాళ్ళు డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇస్తారు, బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళు మద్దతు ఇవ్వరు. ఈ మధ్యకాలంలో స్టేట్మెంట్లు కూడా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగానే ఇస్తున్నారు. ఇది ఎంఐఎం సంబంధించిన అనేక మంది ఎమ్మెల్యేలు, ఆ ఎంపీలు ఉన్న ఒక ఎంపీ. సో కాబట్టి డెఫినెట్గా ఈ 44 ప్లస్ కాంగ్రెస్కి, ఈ 40 ప్లస్ కాంగ్రెస్కి 24, ఈ లెక్కన మనం చూసుకున్నా సరే 65 మంది అయితే ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉన్నట్టే. మరి మిగిలిన ఈ బీజేపీ 41 అండ్ బీఆర్ఎస్ 40, వీళ్ళు క్యాలిక్యులేషన్ చూసుకుంటే వీళ్ళు 81 మంది ఉన్నారు. ఎవరు అవిశ్వాస తీర్మానానికి ఇటు బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఇద్దరు కలిసి మద్దతు ఇచ్చినా సరే కేవలం 81 మంది మాత్రమే ఉంటారు. సో ఈ లెక్కన డెఫినెట్గా అవిశ్వాస తీర్మానం అనేది వీగిపోతుంది. వీళ్ళు కేవలం ఎంఐఎం పార్టీ మద్దతు ఇస్తేనే గెలిచే అవకాశం ఉంది, అవిశ్వాస తీర్మానం నెగ్గే అవకాశం ఉంది. సో మరి ఇక్కడ ఇదంతా డైలమా నడుస్తుంది. అందుకనే బీఆర్ఎస్ పార్టీ కూడా ఆచితూచి అడుగులేస్తుంది.
ఒకవేళ మనం అవిశ్వాస తీర్మానాన్ని మనం ముందుకు తీసుకొస్తే నెగ్గేలా ఉండని ముందుకు తీసుకొద్దాం, లేకపోతే ఆబ్వియస్లీ ఇంకో ఇయర్ అయితే ఎలాగూ ఈ వీళ్ళందరి పదవి కాలం ముగుస్తుంది, మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికలు అయితే ఎలాగో రావాల్సిందే. సో ప్రస్తుతానికి ఈ ప్లానింగ్లో అయితే ఉన్నారు. ఈ ప్లానింగ్లో భాగంగానే రీసెంట్గా ఈ మీటింగ్ అయితే జరిగింది. ఇది మన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి ఇంట్లో ఈ మీటింగ్ అనేది జరిగింది. మరి చూడాలి, ఇన్ని క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి, ఇన్ని అడ్డంకులనే ఉన్నాయి. ఈ అడ్డంకులన్నీ దాటి ప్రస్తుతం ఉన్న గద్వాల్ విజయలక్ష్మి గారిని బీఆర్ఎస్ పార్టీ నిజంగా గద్దె దించుతుందా, లేకపోతే ఆ విశ్వాస తీర్మానం వీగిపోతుందా అన్నది మనకి భవిష్యత్తులో అయితే తెలుస్తుంది. సో ఇది ఈ అంశం. అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.